హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మొన్న కార్యకర్తలతో మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ప్రత్యక్షంగా కానీ లేకుంటే పరోక్షంగా కానీ వైసీపీ వాళ్ళకి ఎటువంటి సహకారాలు చేయొద్దు అని చెప్పారు. వాళ్ళకు సహాయం చేయడం అంటే పాముకు పాలు పోసినట్టే అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దీనిపైన ఆయన పైన కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం, వైసీపీ వాళ్ళ వైపున కూడా కొన్ని ప్రజలు కూడా ఉంటారు కదా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి ఆయన స్టేట్మెంట్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు వైసీపీ వాళ్లకు పనులు చేయొద్దు, వైసీపీ పాము లాంటిది, పాముకు పాలు పోసి పెంచద్దు అని గంగాధర్ నెల్లూరులో ఆయన చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది, ఆయన విమర్శించే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక ముఖ్యమంత్రిగా ఉండి అధికారులకు వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దని చెప్పడం కరెక్టా అని అడుగుతున్నారు. నిజానికి అడగడంలో ఒక సమస్య ఉంది. అదేంటంటే చంద్రబాబు అధికారులకు చెప్పలేదు, గవర్నమెంట్కి చెప్పలేదు. ఆయన చెప్పింది ఎవరికి? తెలుగుదేశం కార్యకర్తలకు చెప్పాడు. తెలుగుదేశం కార్యకర్తలకి వైసీపీకి పని చేయొద్దని చెప్పడం తప్పెలా అవుతుంది? చంద్రబాబు కరెక్ట్గానే చెప్పాడు. వైసీపీ కార్యకర్తలకు మీరు హెల్ప్ చేయకండి అని చెప్పాడు. ఇప్పుడు తెలుగుదేశానికి వైసీపీ పాము లాంటిది, వైసీపీకి తెలుగుదేశం పాము లాంటిది. జగన్ గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు తెలివిగా? గతంలో జగన్ వీడియో పెడుతున్నారు. అదేంటంటే పార్టీ చూడడం, ప్రాంతం చూడడం, మాకు ఓటేసిన వాళ్ళని కూడా కులం చూడడం, మతం చూడడం, మాకు ఓటేకపోయినా కూడా అన్ని పథకాలు మీకని జగన్ చెప్పాడని. ఓకే, అది కరెక్టే, జగన్ చెప్పాడు. చంద్రబాబు ఏమి మీకు పథకాలు ఇవ్వము, మీకు వైసీపీ వాళ్ళకి అన్నీ ఆపేస్తామని ఎక్కడా చెప్పలేదే. అధికారుల మీటింగుల్లోనో కలెక్టర్ మీటింగ్లోనో చంద్రబాబు వైసీపీ వాళ్ళకి మీరు పనులు చేయొద్దని చెప్పలేదే. తన కార్యకర్తలకు చెప్పాడు. తన కార్యకర్తలకి చంద్రబాబు చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే అది కరెక్ట్ కూడా కదా. తన కార్యకర్తలు వైసీపీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే వైసీపీ బలపడుతుంది, తెలుగుదేశానికి అది దెబ్బ కదా. ఆ యాంగిల్లో చంద్రబాబు చెప్పాడు. అందువల్ల చంద్రబాబు చెప్పిన దాన్ని ట్విస్ట్ చేసి ఆయన చెప్పని దాన్ని చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళు దీన్ని ప్రచారం చేస్తున్నారు. దీన్ని కొంతమంది మేధావులు కూడా లోతుల్లోకి వెళ్లకుండా చంద్రబాబు ఎలా చెప్తాడు, ఇలాగా ఆయన 40 ఏళ్ళ ఉండి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తి ఇలా చెప్పచ్చా అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి లాగా చెప్పలేడు. ఆయన పార్టీ అధ్యక్షుడు స్థాయిలో తెలుగుదేశం నాయకుడిలాగా చెప్పాడు తప్ప ముఖ్యమంత్రిలాగా ఆయన డిక్లేర్ చేసి చెప్పలేదు. కాబట్టి చంద్రబాబు చెప్పడం ఎటువంటి తప్పు లేదు. ఆయన దృష్టిలో వైసీపీ పాము లాంటిదే, వైసీపీని చంపేయాలనేదే రాజకీయంగా ఆయన లక్ష్యం. దానికి ఇబ్బంది కలిగే విధంగా తెలుగుదేశం నాయకులు బిహేవ్ చేస్తున్నారు. రెండోది, ఆయన గంగాధర్ నెల్లూరులో ఎందుకు చెప్పాడు? గంగాధర నెల్లూరులో నే కాదు, చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కువ మంది తెలుగుదేశం వాళ్ళే వైసీపీ వాళ్ళతో కొమ్మక్కైపోయి వైసీపీ వాళ్ళకి పనులు చేసి పెడుతున్నారు, వైసీపీ వాళ్ళు వీళ్ళు కలిసి దోచుకుంటున్నారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గంగాధర్ నెల్లూరులో ఎమ్మెల్యే థామస్ మనుషులు ఉన్నారు. ఆ థామస్ మనుషులే సిమెంటు రోడ్డు కాంట్రాక్టులన్నీ వాళ్ళకే వచ్చాయి. తర్వాత ఇసుక, గ్రావెల్ క్వారీలు ఇవన్నీ కూడా థామస్ మనుషులతో అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళ కొమ్మక్కైపోయి కాంట్రాక్టులు చేసుకుంటున్నారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వచ్చింది. అందుకని ఆయన ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేలను వీళ్ళని హెచ్చరించేదానికే ఈ మాట అన్నాడు. సో అట్లాగే పొంగనూరు, ఫర్ ఎగ్జాంపుల్ పొంగనూరు ఒక మహిళ చంద్రబాబును కలవడానికి వస్తే పొంగనూరు సిఐ అడ్డుకున్నాడు. బందోబస్తులో ఉన్న పొంగనూరు సిఐ. ఎందుకు వచ్చింది ఆ మహిళ అంటే, పొంగనూరులో ఇన్ఛార్జిగా తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉంటున్న చల్లా బాబురెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అక్కడ వైసీపీ వాళ్ళతో కొమ్మక్కయ్యి ఈ మాధవరెడ్డి ప్లస్ వైసీపీ వాళ్ళు ఈమె భూములను ఆక్యుపై చేసుకున్నారు. ఈమె కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది, సో రానివ్వలేదు. ఇదొక సంఘటన జరిగింది. అట్లాగే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ ఓఎస్డి ఇప్పుడు మంచి పదవులకు వెళ్ళాడు. అతను వైసీపీ వాళ్ళు కలిసి అక్కడ దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అట్లాగే పెద్దిరెడ్డి మనుషులు కూడా ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నారు. అట్లాగే వైసీపీ టీడీపీ ఉద్యోగులు కూడా కుమ్మక్కైపోయారు. మొన్న ఈవెన్ నెల్లూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఈనాడులో ఒక కథనం వచ్చింది. అదేంటంటే అధికారం కూటమిది, పెత్తనం వైసీపీది, సిండికేట్ మాయ అనే ఒక వార్త ఈనాడులో వచ్చింది. అంటే నెల్లూరు జిల్లాలో సైతాపురం మండలంలో తూర్పు పూండ్ల, మొలకల పూండ్ల గ్రామాల్లో దాదాపు 17 హెక్టార్ల మైన్స్ అంతా కూడా
తెలుగుదేశం కూటమి వాళ్ళు దోచుకుంటున్నారు, దీంట్లో వైసీపీ కూడా ఇన్వాల్వ్ అయింది అనేది జమీన్ రైతు ఎప్పటి నుంచో రాస్తుంటే జమీన్ రైతుని వైసీపీకి అనుకూలంగా ఉందని తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు తిట్టిపోశారు. కానీ ఈనాడులో నిన్న ఈ టైటిల్ పెట్టి ఈనాడులో నిన్న కథనం వచ్చింది. అక్కడ దాదాపు 2,60,000 టన్నుల మైనింగ్ జరిగింది, అమ్మేసుకున్నారు. ఎందుకంటే చైనాలో విపరీతమైన డిమాండ్, క్వార్జ్ అంటారు, క్వార్జ్ మైనింగ్. సో అది జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 164 మంది ఎమ్మెల్యేలు కూటమికున్నారు. అందులో 80 మంది ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు. సో వీళ్ళు ఈ ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలకి ఆ అధికారం మీద కానీ ఆ వనరుల మీద కానీ పట్టు తేవడానికి టైం పడుతుంది. ఆల్రెడీ 5 ఏళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ లోకల్ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న వనరులను దోచుకోవడంలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది వాళ్ళకి. వీటిని ఎట్లా ఇప్పుడు ఇసుకని ఎట్లా తవ్వుకోవాలి, దీన్ని ఎట్లా రవాణా చేయాలి, దీన్ని ఎట్లా ఎక్కడ అమ్ముకోవాలి, ఈ వ్యవహారం మొత్తం వాళ్ళకి తెలుసు. అక్కడ లోకల్గా ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఈ కొత్త తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గరికి పోయి, అరే బాబు నీ వాటా నీకు ఇచ్చేస్తాను, నాకు వదిలేసే, ఇది నీకెందుకు శ్రమ, నువ్వు ఇప్పుడు కొత్తగా మొత్తం అన్నీ ఎత్తుక్కోవాలి, నేను అన్నీ చేసి పెట్టి నీ వాటా నీకు ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మంచిదే కదా, హాయిగా వాడు అన్నీ చేసుకుంటున్నా నాకు డబ్బులు ఇస్తున్నాడు అని తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. ఈ పరిస్థితి చంద్రబాబుకి తలనొప్పిగా మారింది. ఎందుకంటే కేడరు, తెలుగుదేశంలో కేడర్ కావచ్చు, తెలుగుదేశంలో నాన్ అఫీషియల్ తెలుగుదేశం సపోర్టర్లు సోషల్ మీడియాలో చాలామంది యాక్టివ్గా ఉంటారు. జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు. వాళ్ళు నాన్ అఫీషియల్, వాళ్ళు ఏమి డబ్బులు తీసుకొని తెలుగుదేశాన్ని ఒకటే బ్యాచ్ కాదు. నేను మొన్న కూడా చెప్పాను, ప్రతి పార్టీకి 2 రకాలు ఉంటారు. డబ్బు తీసుకొని పెయిడ్ సోషల్ మీడియా వాళ్ళు, ఇటు వైసీపీకి ఉంటారు, తెలుగుదేశానికి పెయిడ్ సోషల్ మీడియా. వాళ్ళకి ఏంటంటే పార్టీకి సంబంధం లేదు, మనకు డబ్బులు ఇస్తే ఏ పార్టీకైనా ఇచ్చేస్తాం. అంటే మన యూట్యూబ్ ఛానల్ చాలా ఉంటాయి, ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి యూట్యూబ్ ఛానల్ పనిచేస్తుంది. అలాగే సోషల్ మీడియా వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా నాన్ అఫీషియల్గా, అంటే డబ్బులు తీసుకోరు, ఏమి ఆశించకుండా కూడా తెలుగుదేశం అంటే ఉన్న ప్రేమ కావచ్చు, చంద్రబాబు పట్ల ఉన్న ఆరాధన కావచ్చు, ఏదేమైనా, లేకపోతే జగన్ పట్ల కసి కావచ్చు, కులం కావచ్చు, ఏదైనా కారణంతో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రిటికల్గా అయిపోయారు ఈ మధ్యకాలంలో. అందుకే మొన్న సండేలో కూడా రాధాకృష్ణ వాళ్ళని తమ్ముళ్ళు జరభద్రం ఆగండి అన్నట్టుగా, తొందరవద్దు అన్నట్టుగా ఆయన రాశాడు. సో ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు అందుకనే ఏమైందంటే ఆయన స్వరం మారింది. కార్యకర్తలకి నేను విలువిస్తాను, కార్యకర్తలు నేను బాగా చూసుకుంటాను, అయితే మీరు వైసీపీ వాళ్ళకి పనులు చేయకండి అనేది ఆయన చెప్పడం వెనక ఈ నేపథ్యం అంతా ఉందన్నమాట. అందుకని ఆయన చెప్పడంలో తప్పు లేదు, కరెక్ట్గానే చెప్పాడు. ఒక పార్టీని తను కాపాడుకోవాలి, తన పార్టీని, అట్ ద సేమ్ టైం వైసీపీకి హెల్ప్ చేసి వాళ్ళని నిలబెడితే, వాళ్ళు డబ్బులు పెంచుకుంటే రేపు వాళ్ళ దగ్గర ఫండ్స్ ఎక్కువ చేరాయంటే రేపొద్దున వాళ్ళు ఎలక్షన్లో స్ట్రాంగ్ అవుతారు అన్నది చంద్రబాబుకు తెలుసు. కాబట్టే ఆయన అనుభవంతోనే మాట్లాడారు తప్ప ఆయన అధికారులను, యంత్రాంగాన్ని ఆదేశించలేదు. కాబట్టి అదేమీ ఆయన తప్పు చేసినట్టు కాదు. ఒక పార్టీ నాయకుడిగా ఆయన తన పార్టీ వాళ్ళని, మీరు వైసీపీకి సహాయం చేయొద్దు, మీరు వైసీపీకి పాలు పోసి పెంచొద్దు ఆ పాముని అని చెప్పడంలో తప్పు లేదు. చెప్పకపోతే తప్పు తప్ప చెప్తే తప్పు కాదు. సో అది ఆయన చేశాడు. సో దీని వెనక ఏముందంటే ఆయన చేసినా కూడా అదంత ఈజీ కాదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పరిస్థితులు, ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళకి మళ్ళీ టికెట్ ఉంటుందో లేదో తెలియదు, మళ్ళీ గెలుస్తామో లేదో తెలియదు. ఆల్రెడీ వాళ్ళు 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టారు. అంతకుముందు కూడా ఎమ్మెల్యేలు రాజకీయాల్లో ఉంటారుగా, వాళ్ళు ఖర్చు పెట్టి ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు సంపాదించుకోవాలి? ఇప్పుడు వాళ్ళన్నీ కష్టపడి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నిర్మాణాలు ఇవన్నీ చేసే బదులు ఇప్పుడు ఈ క్వార్జ్ ఉంది నెల్లూరులో, ఈ క్వార్జ్ని చైనాకి ఎట్లా తీసుకెళ్లాలా, ఏమేమి చేయాలి అన్నీ వైసీపీ వాళ్ళకి కొంతమందికి తెలుసు. ఆల్రెడీ 5 ఏళ్ళు చేశారు, అధికార యంత్రాంగంతో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి.